Good morning. Today we discuss about Fourier transformation, FT and mass spectrum. Fourier transformation. It is one best method to simplifying of the complex spectra of proton and atom. Proton and atom complexity of spectra ని మనం simplification చేయడానికి Fourier techniques అనే దాన్ని యూజ్ చేస్తాం. Fourier transformation, FT and mass. So paper 2 spectroscopy unit 2. Okay, so today's topic is Fourier transformation, FT NMR. So what is the Fourier transformation? Fourier transformation అంటే ఏంటి? So we have to see the మనకి జనరల్గా ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనం ఏం చేసేయండి, ఇన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ వీఆర్ టేకెన్ శాంపిల్ తీసుకుని శాంపిల్ మనం మ్యాగ్నటైజేషన్ కనుక పెడితే అందులో ఉన్న న్యూక్లియస్ అన్నీ కూడా ఏమవుతుందండి, స్పెసిఫిక్ రొటేషన్లోకి వస్తున్నాయి. సో వీ హ్యావ్ టు టేక్ ది శాంపుల్ అండ్ ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్, దెన్ ద ఆల్ న్యూక్లియసెస్ ఆర్ కమ్స్ అండర్ a specific rotation that is aligned on the opposite direction. Then the radio frequency radiations తోటి కనుక ఆ న్యూక్లియసెస్ని రేడియేట్ చేస్తే ఆ న్యూక్లియసెస్ మన రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్స్ తోటి రెజనెన్స్లోకి వచ్చి అప్పుడు మనకి ఏమవుతుంది, ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది, హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆఫ్టర్ హైయర్ ఎనర్జీ లెవెల్స్ after the loss of the frequency, given frequency, they comes under as usual lower energy state. So the energy difference between the two energy levels are calculated and plot a graph. That graph is taken as chemical shift difference lambda versus intensity. ఈ రెండింటి మధ్య మనం గ్రాఫ్ అనేది గీయడం జరిగింది. దీని నుంచి మనకి ఏమొచ్చింది, స్పెక్ట్రల్ లైన్స్ అనేవి వస్తున్నాయి. ఈ స్పెక్ట్రల్ లైన్స్ ఎలా వస్తున్నాయండి, నెంబర్ ఆఫ్ లైన్స్, క్వాడ్రైట్, ట్రిప్లెట్, పెంటేట్, సెక్స్టేట్, హెప్టేట్, లైక్ దట్. ఇలాగ ఏమవుతుంది, మనకి లైన్స్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ లైన్ స్పెక్ట్రా ఆర్ a problem to identify which lines, which group of lines are relevant protons in the molecules are difficult to identify. So that is called as a complexity. Complexity అంటే ఏంటండి, ఏదైతే ఒక మాలిక్యూల్లో గ్రూప్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్, ఆ ప్రోటాన్స్కి స్పెక్ట్రల్ లైన్స్ అనేది వచ్చినప్పుడు ఆ స్పెక్ట్రల్ లైన్స్ ఏ ప్రోటాన్కి చెందింది అనే దాన్ని ఐడెంటిఫై చేయడం డిఫికల్ట్ టు ఐడెంటిఫై. సో ఈ డిఫికల్టీని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేసాము, వీఆర్ యూజింగ్ ద సమ్ టెక్నిక్స్. ఏంటంటే టెక్నిక్, కెమికల్ టెక్నిక్, ఫిజికల్ టెక్నిక్. సో అందులో మనం ఏం చూసాం, మ్యాథమెటిక్స్ క్రియేషన్స్ కానీ, సాల్వెంట్ ఎఫెక్ట్ కానీ, డ్యూటరీ ఎక్స్చేంజ్ కానీ, స్పిన్ డబుల్ రెజనెన్స్ కానీ, స్పిన్ టిక్లింగ్ కానీ, ఇండోర్ కానీ, ఎన్ఓఏ కానీ. సో దీస్ ఆర్ ఆల్ టెక్నిక్స్ ఆర్ గివ్స్ సమ్ ఇన్ఫర్మేషన్ టు rectifying the complexity of the molecules in NMR spectroscopy. But for all these give the some information, but they are not also give the clear rectification of the complexity. ఇప్పుడు ఈ మాలిక్యూల్లో ఉన్న కాంప్లెక్సిటీని మనం ఇంకా బాగా తెలియచేయడానికి చెప్పడం కోసం దాన్ని మనం ఏం యూజ్ చేస్తామంటే ఒక న్యూ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. ఆ న్యూ టెక్నిక్ ఏంటి అంటే ఎఫ్టి ఎన్ఎంఆర్ టెక్నిక్, ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్. Fourier transformation technique, it is a very useful. Why? Because after using the Fourier transformation, the NMR spectroscopy is ఇప్పటివరకు మనం చూసింది వన్ డైమెన్షనల్ NMR స్పెక్ట్రోస్కోపీ. ఇప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే 2 డైమెన్షనల్ NMR స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేస్తాం అన్నమాట బై యూజింగ్ ద Fourier transformation. So here also the nucleus are decoupler frequency. ఇక్కడ కూడా మనకి ఏంటి, డీకప్లర్ ఫ్రీక్వెన్సీ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో ఇక్కడ ఇన్ Fourier transformation we use the energy is different from the radio frequency radius.
హై పవర్ షార్ట్ డ్యూరేషన్ ఫ్రీక్వెన్సీ అనేది ఇచ్చేస్తుంది. హై పవర్ షార్ట్ డ్యూరేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అంటే ఇక్కడ హై పవర్ షార్ట్ డ్యూరేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అనేది యూజ్ చేసినప్పటికీ ఏం చేస్తున్నాయంటే దిస్ పల్స్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఇక్కడ ఏం చేస్తుంది పల్స్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటుంది. పల్స్ టెక్నిక్ అన్నమాట. ఓకే. సో దిస్ పల్స్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఏం చేస్తున్నాయి అంటే ఏదైతే మనం న్యూక్లియస్ అనేది తీసుకున్నామో ఈ న్యూక్లియసెస్ అన్నింటినీ కూడా ఆల్ న్యూక్లియసెస్ ఆర్ ఇరాడియేటెడ్ అట్ వన్స్ ఒకేసారి అన్ని న్యూక్లియసెస్ ని కూడా ఏం చేస్తుందండి ఈ పల్స్ హై పవర్ షార్ట్ డ్యూరేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అనేది ఒకేసారి కమ్స్ రెజొనెన్స్ అట్ వన్స్ అట్ దేర్ నార్మల్ ఫ్రీక్వెన్సీ. ఇందులో ఉన్న న్యూక్లియస్ అన్నీ కూడా ఆల్ న్యూక్లియసెస్ కమ్స్ రెజొనెన్స్ అట్ వన్స్. ఏ న్యూక్లియసెస్ అంటే ఏదైతే వీక్ ప్రోటాన్ కలిగి ఉండి అది మనకి నార్మల్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనకి ఏదైతే సిగ్నల్ ఇవ్వట్లేదో అలాంటిది కూడా ఎలాంటి న్యూక్లియసెస్ ఉన్నా దానికి ఎటువంటి యాక్టివ్ న్యూక్లియసెస్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియసెస్ అన్నీ కూడా ఒకేసారి ఎక్సైటేషన్ అనేది జరుగుతుంది అంటారు. ఎప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్లో హై పవర్ షార్ట్ డ్యూరేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇక్కడ దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ లైక్ దట్. ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఎలా యూజ్ చేస్తామంటే సో దిస్ ఈజ్ అ శాంపిల్ ట్యూబ్. మనకి ఏం తీసుకున్నాం ఇందులో శాంపిల్ తీసుకున్నాం. ఇదేంటి శాంపిల్. ఓకేనా. సో దీనికి ఇక్కడ మనం రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఆర్ఎఫ్ మనం దీన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇన్ఫర్మేషన్ ఆర్ఎఫ్ ఇది ట్రాన్స్ఫార్మర్ ఆర్ఎఫ్ రేడియేషన్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే రిసీవర్ చేస్తుంది. రిసీవర్ చేసి ఇక్కడ మ్యాగ్నెటిక్ కాయిల్స్. దిస్ ఈజ్ ఆల్సో వన్ మ్యాగ్నెటిక్ కాయిల్. దిస్ ఈజ్ ఎ మ్యాగ్నెట్ అండ్ దిస్ ఈజ్ ఎ మ్యాగ్నెట్ పోల్. ఇవి స్వీప్ కాయిల్స్. ఏంటంటే స్వీప్ కాయిల్స్. దీస్ టూ. దిస్ ఈజ్ ఆల్సో దిస్ ఈజ్ ద స్వీప్ కాయిల్. ఇక్కడ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ దీనికి వెళ్తుంది. దీని నుంచి ఏమవుతుందంటే కంట్రోల్ కన్సోల్ రికార్డర్, డిటెక్టర్ అండ్ రికార్డర్. స్పీక్ జనరేటర్స్. సో ఇక్కడ మనకి ఏదైతే మనకి శాంపుల్ తీసుకున్నామో ఈ శాంపుల్కి మనకి ఏం చేస్తుందండి ఈ శాంపుల్కి మనకి రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ కనుక మనం దీనికి ఇస్తే ఇక్కడ ఉన్న న్యూక్లియసెస్ అన్ని కూడా రెజొనెన్స్ వచ్చినప్పుడు అది ఏ విధంగా అయితే ఎక్సైటేషన్ జరుగుతుందో దాన్ని ఏమవుతుంది మన ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అనేది రిసీవ్ చేసుకుని రికార్డ్ చేస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇవి దీస్ ఆర్ ఆల్
these are like మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఈ విధంగా ఎలా ఉంటుంది అంటే న్యూక్లియస్ కనుక తీసుకుంటే ఈ న్యూక్లియస్ మనం XYZ యాక్సిస్ ఆధారంగా మనం ఏం చేస్తామండి ఈ రేడియేషన్ అనేది X Y అండ్ Z యాక్సిస్ XY అండ్ Z యాక్సిస్ స్పిన్నింగ్ ఆఫ్ న్యూక్లియస్ కనుక చూస్తే ఈ XYZ యాక్సిస్ లో మనం ఈ Y యాక్సిస్ మీద మనకి బల్క్ మ్యాగ్నెట్ న్యూక్లియస్ అనేది ఇక్కడ తీసుకున్నాం Y యాక్సిస్ మీద అప్పుడు ఏమవుతుంది అంటే ఈ విధంగా Y యాక్సిస్ మీద మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది ఇప్పుడు దీనికి Z యాక్సిస్ మీద ఏమవుతుందంటే స్పిన్నింగ్ ఆఫ్ న్యూక్లియస్ అనేది ఈ విధంగా Z యాక్సిస్ చుట్టూ ఇది రొటేషన్ అనేది జరుగుతుంది అంటే మనం దీనికి చెప్పొచ్చు న్యూక్లియస్ తీసుకుంటే ఏమవుతుందని చెప్పాం ఈ విధంగా స్పిన్నింగ్ అనేది జరుగుతుంది స్పిన్నింగ్ అనేది ఎలా జరుగుతుందంటే చూడండి ద స్పిన్నింగ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ the spinning of the nucleus is like that. The spinning of the nucleus is like that. These are all nucleus. Nucleus ఈ విధంగా మనకి ఏమవుతుందండి Y యాక్సిస్ మీద స్పిన్నింగ్ అనేది జరుగుతుంది ఇది మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ రివర్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఆర్ స్పిన్ టువర్డ్స్ ది మ్యాగ్నెటైజేషన్ వెక్టర్ సో ఇక్కడ మనకి ఏమవుతుందండి దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అప్పుడు ద నార్మల్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఇది ఎలా ఉంటుంది అంటే సో ఈ విధంగా మనం ఇచ్చిన ఫ్రీక్వెన్సీకి ఈ XYZ యాక్సిస్ ద్వారా ఇది Z యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది Z యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ మనం ఏమంటే నార్మల్ ఫ్రీక్వెన్సీ అన్నాం ఈ నార్మల్ ఫ్రీక్వెన్సీలో మనకి ఇది ఏం జరుగుతుందండి సర్క్యులేటింగ్ వేవ్ ఇది ఇప్పుడు ఇదంతా ఏంటిది సర్క్యులేటింగ్ వేవ్ ఆఫ్ ది న్యూక్లియస్ అరౌండ్ ది Z యాక్సిస్ ఈ దీని చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకు వచ్చేది ఇది ఎలా ఉంటుంది అంటే మన X యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు ద ప్రొపగేషన్ ఆఫ్ లైన్స్ హియర్ ఇక్కడ మనం దీన్ని ఎప్పుడు కూడా మనం ఎక్కడ తీసుకున్నాం Z యాక్సిస్ మీద తీసుకున్నాం Z యాక్సిస్ మీద కనుక తీసుకుంటే ఇది XYZ యాక్సిస్ లో ఏమవుతాయి అంటే ఓకేనా ప్రొపగేషన్ ఇది పైకి అలాగే రివర్స్ కూడా రావడం జరుగుతుంది అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ బల్కియర్ న్యూక్లియస్ ని X యాక్సిస్ మీద కనుక తీసుకుంటే ఏదండి X యాక్సిస్ Z యాక్సిస్ బదులు X యాక్సిస్ మీద కనుక తీసుకుంటే ఇది ఏమవుతుందంటే Y యాక్సిస్ మీద డెవలపింగ్ అనేది జరుగుతుంది సో వెన్ ఇట్ విల్ బి డిక్రీజెస్ X యాక్సిస్ మీద తగ్గిపోతూ
ఏమవుతుందండి, ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏదైతే ప్రొపగేషన్ ఆఫ్ లైట్ ఉందో ఈ న్యూక్లియస్ ఉండేది ఏమవుతుంది, డిక్రీజింగ్. ఇది డిక్రీజింగ్ అవుతుంది, ఇది ఏమవుతుంది, ఇంక్రీజింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది XYZ యాక్సిస్. సో ఇప్పుడు ఈ న్యూక్లియస్ ఎలా ఉంటుందంటే 2 టైప్స్ లో ఉంటుంది అన్నది. ఎలా ఉంటుందండి, 2 టైప్స్. ఈ 2 టైప్స్ సర్క్యులేటింగ్ అనేది జరుగుతూ ఈ 2 టైప్స్ సర్క్యులేటింగ్ అనేది జరిగితే ఎలా ఉంటుందంటే సిగ్నల్స్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ y యాక్సిస్ మీద బల్కియర్ గ్రూప్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని 5/2 అంటే 90 డిగ్రీస్. దీనికి 90 డిగ్రీస్ ఏది, x యాక్సిస్. ఎక్కడికి వస్తుంది, x యాక్సిస్ మీదకి x యాక్సిస్ మీదకి 5/2 90 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా, ఆఫ్టర్ టైం ఇంటర్వెల్. అప్పుడు ఈ రెండింటికి మధ్య ఇది ఏమవుతుంది, XY కి XZ, ఈ రెండింటికి మధ్యది సర్క్యులేషన్ అనేది జరుగుతుంది న్యూక్లియస్. ఓకేనా, అలా కాకుండా ఈ Z యాక్సిస్ మీద తీసుకున్నది ఇక్కడ 90 డిగ్రీస్, అదే Y యాక్సిస్ మీద కనుక వచ్చిందనుకోండి డౌన్ కి, ఇది ఎంతండి 180 డిగ్రీస్. 90 ప్లస్ 90 ఎంత, 180. ఎక్కడికి వస్తుంది, అదే ఎక్కడికి వస్తే 270. సో దట్ మీన్స్ ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళా సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. మళ్ళీ అగైన్ ఇది ఇక్కడ కనుక వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇలా సర్క్యులేట్ అవుతుంది, ఇక్కడ కనుక వస్తాయి, అదే మళ్ళీ ఇది. సో ఈ విధంగా XYZ యాక్సిస్ గుండా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకునే పల్స్ ఎంత తీసుకున్నాం అంటే 90 డిగ్రీస్ పల్స్ 5/2. సో కాబట్టి ఇట్ విల్ హ్యాపెన్, ఇది పల్స్ విడ్త్ ఈ 90 పల్స్ అన్నది మనకి ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే ఈ ప్రొపగేషన్ అనేది ఫ్రీ ఇండక్షన్ డికే. ఈ విధంగా ఏమవుతుందండి, ఇక్కడ ఉన్న Z యాక్సిస్ మీద ఉన్న పల్స్ X యాక్సిస్ 90 డిగ్రీస్, ఇలాగా మళ్ళీ ఇంకో 90 డిగ్రీస్ అంటే 5/2, మళ్ళీ ఇది 5/2 అంటే ప్లస్ 180 5 ఇక్కడ 270, ఇక్కడికి మళ్ళీ 360. ఈ విధంగా ఏమవుతుంది, చుట్టూ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సర్క్యులేషన్ అనేది జరిగే ఏమవుతుంది, ఇది ఇంక్రీజ్ డిక్రీజ్ మళ్ళీ ఇంక్రీజ్. ఆ విధంగా ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ తీసుకున్న హై రేడియేషన్, హై ఇంటెన్సిటీ, హై ప్రెషర్, షార్ట్ డ్యూరేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్. మనం తీసుకున్నది ఏంటంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్ మే కన్వర్టెడ్ ఇంటూ టైం డొమైన్ సిగ్నల్. ఓకేనా, ఆ టైం డొమైన్ సిగ్నల్ ఎలా ఉంటుందంటే సిన్యూసాయిడల్, ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇది ఏమవుతుంది, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది, దీన్ని ఏమంటే FID సిగ్నల్ అంటాం. FID సిగ్నల్, ఫ్రీ ఇండక్షన్ డికే. డికే అంటే ఏంటండి, తగ్గుతూ వస్తుంది. దిస్ ఈజ్ ఇన్ సిన్యూసాయిడల్ మెథడ్. ద సిగ్నల్ ఈజ్ FID సిగ్నల్. ద FID సిగ్నల్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓకేనా, ఈ FID సిగ్నల్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని FID సిగ్నల్ ని ఫ్లో చార్ట్ ఏ విధంగా
FID signals are written as preparation. మనం ఏం చేస్తున్నామండి? Preparation of signal. Preparation of signal చేసిన తర్వాత ఏమవుతుంది? Excitation అనేది జరుగుతుంది. ఏమవుతుందండి? Excitation. సో యాక్చువల్లీ ఎక్సైటేషన్ అంటే ఏమవుతుంది? పైకి వెళ్తుంది. ఎక్సైటేషన్ ఎక్కడ జరుగుతుంది? 5/2. ఎక్కడండి? 5/2 90 degrees. ఎక్సైటేషన్ చెందిన తర్వాత ఏమవుతుంది? FID సిగ్నల్స్ అనేది ఏమవుతుందండి? FID సిగ్నల్స్ ఏమవుతుంది? ఎక్వైజేషన్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందండి? ఎక్వైజేషన్ తర్వాత దీని ఇన్ఫర్మేషన్ ఏం చేస్తామంటే కంప్యూటర్లో డిటెక్ట్ చేస్తాం. డిటెక్టర్ ఏంటంటే డిటెక్టర్. ఆ సిగ్నల్ మనం ఏం చేస్తాం? డిటెక్ట్ చేస్తాం. ఓకేనా? సో డిటెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి ఎలా వస్తాయంటే ద వాల్యూస్ ఆర్ టేకెన్ ఇన్ నెంబర్స్. ఎలా తీసుకుందండి? నెంబర్స్లో తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకు వచ్చే స్పెక్ట్రా ఎలా వస్తుందంటే లైన్స్, ఇలా లైన్స్ లో ఫామ్ అవుతుంది. అంటే ఈ ప్రీ ఇండక్షన్ డికే ఏదైతే ఉందో ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇన్ ద నెంబర్ ఆఫ్ అరైస్. ఎరై కింద చూపిస్తాం, లైన్స్ కింద చూపిస్తాం. ఇప్పుడు మనకు వచ్చే సిగ్నల్స్ ఏమవుతాయి? ఆఫ్టర్ మనకి ఎలా సిగ్నల్స్ ఎలా వస్తాయి చెప్పు? నెంబర్ ఆఫ్ సిగ్నల్ ట్రిప్లెట్, క్వాడ్రేటివ్, పెంటేటివ్ ఈ విధంగా మల్టీప్లెక్స్ ఆఫ్ సిగ్నల్స్ వస్తాయి. కానీ ఇక్కడ మనం ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడం ఏమవుతుంది? ద సిగ్నల్స్ ఆర్ ఆన్ ఇన్ నెంబర్స్ ఆఫ్ అరే. ఓకేనా? సో ఇక్కడ మన సిగ్నల్ ఏమవుతుంది? పల్స్ రేడియేషన్ అనేది తీసుకుంటాం. ఏం తీసుకుంటామంటే పల్స్ రేడియేషన్. ఓకేనా? సో దీన్నే ఎలా చెప్పొచ్చు అంటే, ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఇన్ NMR స్పెక్ట్రోస్కోపీ, in FT NMR spectroscopy, the sample is subjected a high power short duration pulse of radio frequency radiation. The pulse of radiation contains a broad band of frequencies and causes all the spin active nucleuses or comes resonance at once at their normal frequency. The sample radiates a signal called free induction state. అప్పుడు సిగ్నల్స్ ఏమవుతుందండి? ఫ్రీ ఇండక్షన్ డికేలోకి సిగ్నల్స్ అనేది రావడం జరుగుతుంది. విచ్ ఈస్ మాడ్యులేటెడ్ బై ఆల్ ది ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది న్యూక్లియై excited by the pulse. The signal is detected as the nuclei return to the equilibrium computer. The Fourier transformation of the data affords conventional of the spectrum. It will be arise in array. ఇది మనకి ఎలా వస్తుందండి? అరే కింద రావడం జరుగుతుంది. ద సిగ్నల్స్ signal to noise ratio. The signals are formed signal to noise ratio, that is the FT NMR instrument are like this. FT NMR instrument ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి చెప్తాను. FT NMR ఇన్స్ట్రుమెంట్ ఏ విధంగా ఉంటుందంటే ట్రై చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ ఎలా పెడతారంటే రైట్ ద FT ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇది రాసి మనకి ఏం రాయాలండి? ఇన్స్ట్రుమెంట్ అనేది డ్రా చేయాలి. ఓకేనా? నౌ వీ కెన్ డ్రా ది FT NMR ఇన్స్ట్రుమెంట్. This is the FT NMR instrument.
NMR instrument. ఇది RF సోర్స్. ఇది పల్స్ జనరేటర్. RF ని ఏమవుతుంది, పల్స్ జనరేటర్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీని పల్స్ కింద మారుస్తాం. పల్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఈ పల్స్ నుంచి ఇది ప్రోబ్ యూనిట్. ఇక్కడ మనం దాన్ని ఏది ఇక్కడ న్యూక్లియస్ ని ఈ ప్రోబ్ యూనిట్ లో ఇంజెక్ట్ చేస్తాం. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెల్. ఇది శాంపిల్. ఇదేంటి శాంపిల్, ప్రోబ్ యూనిట్, మ్యాగ్నెట్. ఇది రేడియో RF రిసీవర్. RF రిసీవర్. RF రిసీవర్. RF రిసీవర్ నుంచి ఏమొస్తుందండి, FID సిగ్నల్ వస్తుంది. ఏమొస్తుందండి, FID సిగ్నల్ వస్తుంది. ఈ FID సిగ్నల్స్ ని ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసిన తర్వాత దీన్ని కంప్యూటరైజేషన్ చేస్తాం. మానిటర్ కంప్యూటర్ నుంచి దీన్ని న్యూమరల్స్ కన్వర్ట్ చేస్తాం. ఈ న్యూమరల్స్ మనకి స్పెక్ట్రమ్ అనేది కన్వర్టెడ్ ఇంటూ స్పెక్ట్రమ్. ఇది స్పిన్నర్ టర్బైన్. ఇదేంటంటే స్పిన్నర్ టర్బైన్. సరే, కంప్యూటర్ సరిపోతుందండి. ఇది దగ్గరికి వస్తే హెవీ అయిపోతుంది. ఫేస్ కనబట్టలేదు, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక ఎడ్జ్ ఇక్కడికి వచ్చిందండి, ఇది ఇక్కడికి వచ్చింది కరెక్ట్ సార్. దిస్ ఈజ్ ద స్పిన్నర్ టర్బైన్. సో దిస్ స్పిన్నర్ టర్బైన్ నుంచి మనం ఏం చేస్తాం, దిస్ స్పిన్నర్ టర్బైన్ నుంచి మనకి ఏదైతే న్యూక్లియసెస్ ఉన్నాయో ఆ న్యూక్లియసెస్ ని మనకి ఇక్కడ ప్రోబ్ చేస్తాం. ఈ ప్రోబ్ యూనిట్ నుంచి డిప్ చేస్తాం. ఎప్పుడైతే ప్రోబ్ యూనిట్ నుంచి మనం ఇక్కడ న్యూక్లియసెస్ డిప్ చేసామో ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్స్ అనేది మనకు పల్స్ గా కన్వర్ట్ చేసి ద పల్స్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ irradiated at this probe unit magnetization. Then the all pulse, all nucleuses are comes under resonance at once. All nucleuses resonates at once at their Larmor frequency. Okay na? So the Larmor frequency దగ్గర ఎక్కడైతే న్యూక్లియసెస్ అన్ని కూడా ఒకేసారి ఎక్సైటేషన్ చెందాయో ఆ ఎక్సైటేషన్ చెందిన ఏమవుతుందండి, మళ్ళీ గ్రాడ్యువల్ గా డిక్రీజింగ్ అనేది జరగడం జరుగుతుంది. అంటే సాచురేషన్ న్యూట్రల్ లెవెల్ అనేది రావడం జరుగుతుంది. సో ఎక్సైటేషన్ అండ్ న్యూట్రల్ లెవెల్, దట్ ఈస్ ద వాల్యూస్ ఆర్ హైయర్
ఆర్ లోయర్, అంటే ఇంక్రీజింగ్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది డిక్రీజింగ్ అనేది అవుతుంది. ఈ ప్రాసెస్ ఒకేసారి ఇంక్రీజ్ అయ్యి ఒకేసారి డౌన్ అవ్వడం అనేది జరగట్లేదు. ఏమవుతుంది గ్రాడ్యువల్గా డౌన్ అవుతుంది. సో ఎప్పుడైతే గ్రాడ్యువల్గా మనకి డౌన్ అయిందో అప్పుడు మనకి ఏమవుతుందండి ఎఫ్ఐడి సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. ఏం జరుగుతుందండి ఎఫ్ఐడి సిగ్నల్, సిన్యూసాయిడల్ సిగ్నల్ అంటాం. ఇదేంటండి ఎఫ్ఐడి సిగ్నల్స్ అనేది రావడం జరుగుతుంది. దిస్ ఎఫ్ఐడి సిగ్నల్స్ ఆర్ ఫిల్టర్స్ అండ్ మానిటర్ అండ్ దాన్ని నెంబర్ ఆఫ్ ఎరై కింద మనం కన్వర్ట్ చేస్తాం. ఈ కన్వర్ట్ చేసిన నెంబర్ ఆఫ్ ఎరైస్ని స్పెక్ట్రం గీస్తాం. ఈ స్పెక్ట్రంలో మనకి ఏమొస్తాయి నెంబర్ ఆఫ్ లైన్స్లో సింగిల్ లైన్స్ వస్తాయి పోతే సింగిల్ ప్రోటాన్. ఓకేనా. సో దీన్ని మరలా ఈ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ని మే ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ 2D NMR, 2 డైమెన్షనల్ NMR స్పెక్ట్రోస్కోపీ కింద కన్వర్ట్ చేస్తాం. ఈ 2 డైమెన్షనల్ NMR స్పెక్ట్రోస్కోపీలో మనకి ఈ వాల్యూస్ని మళ్ళీ ఏం చేస్తామంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్ని టైం డొమైన్ సిగ్నల్ కింద తీసుకున్నప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్ మే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది టైం డొమైన్ సిగ్నల్. ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్ ఇప్పుడు ఎలా అవుతుందమ్మా జెడ్ యాక్సిస్ మీద తీసుకున్నది ఎక్స్ యాక్సిస్ మీద మళ్ళీ ఆ వాల్యూస్ అనేది దీని మీద వస్తుంది. ఈ వై యాక్సిస్ మీద ఏమవుతుంది రేడియేషన్ అనేది చేంజ్ అనేది జరుగుతుంది. ఈ వేవ్ మోషన్ సర్క్యులర్ పాత్వేలు ఏదైతే న్యూక్లియసెస్ అనేది తిరుగుతూ ఉన్నాయో ఓకేనా, ఇప్పుడు ఇవి ఏమవుతున్నాయి అంటే ఇక్కడ తీసుకున్నవి మనం ఈ ఇన్వర్సిబుల్ 5/2 90 డిగ్రీస్ ఓకేనా. సో ఇక్కడ మనం ఏదైతే ఎక్వైజేషన్ ఉందో ఆ ఎక్వైజేషన్ ఎఫ్ఐడి సిగ్నల్ అన్నింటిని కూడా మనం డాట్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద జెడ్ యాక్సిస్ మీద రెండింటి మీద వాల్యూస్ తీసుకుని స్పెక్ట్రాన్ మనకి నార్మల్ 1 డైమెన్షన్లో వచ్చిన స్పెక్ట్రా వాల్యూస్ని మనం రెండింటి మధ్య ఇస్తే మనకి డయాగోనల్ పీక్స్ అనేది రావడం జరుగుతుంది. ఏమవుతుందండి డయాగోనల్ పీక్స్. ఈ డయాగోనల్ పీక్స్ మీద ఏదైతే వాల్యూస్ అనేవి మనకి మ్యాచింగ్ అనేది జరుగుతాయో వస్తున్నాయో డయాగోనల్గా అవి మాత్రమే కప్లింగ్ ఇంటరాక్షన్ జరుగుతుంది అని చెప్పవచ్చు. ఓకేనా. సో అంటే కప్లింగ్ ఇంటరాక్షన్స్ ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ ఈ విధంగా తీసుకుంటాం. ఈ విధంగా తీసుకుని ఇక్కడ స్పెక్ట్రా తీసుకుంటాం, ఇక్కడ స్పెక్ట్రా తీసుకుంటాం, ఇక్కడ స్పెక్ట్రల్ వాల్యూస్ అనేది తీసుకుంటాం. ఈ స్పెక్ట్రల్ వాల్యూస్ కి దీనికి అనుగుణంగా ఇక్కడ డాట్స్ అనేవి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేస్తాం. ఈ లైన్స్ దీనికి తీసినప్పుడు ఈ విధంగా డయాగోనల్ గా ఏదైతే వచ్చాయో ఇలా ఓకేనా. సో డయాగోనల్ గా కనుక వస్తే ఇవి రెండు ఏమవుతాయండి ఇప్పుడు కార్బన్ మీద ప్రోటాన్ ఇక్కడ ఉన్న కార్బన్ మీద ప్రోటాన్ అవి రెండు కూడా కప్లింగ్ ఇంటరాక్షన్ జరుగుతున్నాయని మనం చెప్పడం జరుగుతుంది. ఏం జరుగుతుందండి కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతాయని మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది అంటే ఎక్కడైతే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ మనకి నార్మల్ 1 డైమెన్షనల్ స్పెక్ట్రల్ ఏమవుతుంది నెంబర్ ఆఫ్ లైన్స్ వచ్చే స్పెక్ట్రాన్ని మన 2 డైమెన్షనల్లో చిన్న డాట్స్ కింద తీసుకుని మనకి దాన్ని ఏం చేస్తాం ఫుల్లీ సింప్లిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ 2 డైమెన్షనల్కి ఈ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ పల్స్ టెక్నిక్ అనేది వెరీ యూస్ఫుల్ ఎనర్జీ సోర్స్ కింద ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జామ్లో రైట్ ఆఫ్ ద FT NMR స్పెక్ట్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్ అని మీకు అడగడం జరుగుతుంది. ఓకేనా. సో ప్రిపేర్గా థ్యాంక్ యూ. Next class we have to see the 2-dimensional NMR spectroscopy.